నకిలీ నోట్లు నల్లధనం నిర్మూలన కోసం 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద ఖాతాదారులు బార్లు తీరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యకృష్ణ అందిస్తారు. మనం ఉన్నాం కోటిలోని ఎస్బీఐ వద్ద. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి వేచి చూస్తున్నారు వాళ్ళ మాటలు తెలుసు. సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? అంటే ఎంత మనీ డిపాజిట్ చేయబోతున్నారు? నేను అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను అమౌంట్ తీసుకోవడానికి వచ్చానండి, డిపాజిట్ అమౌంట్. సో నేను ఐ కేమ్ ఎట్ 8:30కి వచ్చాను ఇక్కడ. నేను మోరోవర్ దిస్ ఎ వెల్కమ్ డిసిషన్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని రాత్రి తీసుకున్నారంటే 1-2 days బాగా రిస్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్స్ ఏ బిగ్ డీల్ అనండి. ఇప్పుడు రేపు ఎల్లుండి బ్యాంకులు కూడా శనివారం, ఆదివారం, సోమవారం పనిచేస్తుంది. అహోరాత్రులు పనిచేసి వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే బ్యాంక్ వాళ్ళకి. కానీ ఏదైతే నల్లధనం ఉందో, ఎంతమంది పెద్ద కుబేరులు వాళ్ళందరూ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాండి. ఇప్పుడైతే సమస్యనే లేదండి. ఈ బ్లాక్ మనీ మొత్తం వైట్గా అవుతుంది. దేశము సుభిక్షంగా ఇంకా హ్యాపీగా ఇంకా ముందరు పోతుంది. మనది ఇంకా డెవలప్మెంట్, ఆర్థిక పురోగతి కావాలని మేము కోరుకుంటాను సామాన్యంగా జనంగా. కానీ హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారికి 100 దండం. క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుందామని వచ్చామండి. ఆల్మోస్ట్ వచ్చి ఒక 1.5 hour అవుతుంది. తొందరగా బ్యాంక్ ఆపరేషన్ స్టార్ట్ అయితే ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను. ఉదయాన్నే వచ్చారంటే సాధారణంగా బ్యాంకులు 10 గంటలకు తెచ్చుకుంటాయి కదా, మరి మీరు అంత పొద్దున్న ఎందుకు రావాలి? కానీ ఈ సిచ్యువేషన్ అలా లేదు కదండి. బయట సిచ్యువేషన్ చాలా హారబుల్ గా ఉంది. అసలు మనీ చేంజ్ కోసం చాలా హారబుల్ సిచ్యువేషన్ లో ఉంది. అందుకని హరీబరీగా ఇవాళ 10th నుంచే ఎర్లీగా ఇచ్చేస్తానని పబ్లిక్ టాక్ అనండి. అందుకని తొందరగా ఏదైనా హోప్ ఉంటుందేమో అని చెప్పేసి చేంజ్ కోసం తొందరగా వచ్చానండి. ఎక్స్చేంజ్ చేయడానికి నాకు అకౌంట్ ఉంది ఇక్కడ. 4,500 రూపీస్ ఆర్ దేర్ విత్ మీ. దాంట్లో 8 500 రూపీ నోట్స్ అండ్ 1,000 రూపీస్ నోట్ ఉంది. ఉదయం నుంచి కూడా ప్రజలంతా ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అయితే వీరంతా ఉదయం 8 గంటలకే ఇక్కడికి వచ్చాను. బ్యాంకులు ఉదయం నుంచి పనిచేస్తాయంటే ఇప్పటికే వార్తలు వెలువడిన నేపథ్యంలో పొద్దున్నే ఇక్కడికి వచ్చామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే 10 గంటల వరకు కూడా బ్యాంకులు తెరిచే పరిస్థితి లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా 10 గంటలు తెరిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మిషన్లు వస్తున్న పరిస్థితి చూడొచ్చు. అదేవిధంగా మోడీ తీసుకున్నటువంటి డెసిషన్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.